ఇప్పటివరకు ఏపీలో అయితే టీడీపీ జనసేన పొత్తుల్లో ఉంది. అయితే బీజేపీ కూడా పొత్తులోకి వస్తుందని చెప్పేసి అయితే మనం చాలా రోజుల నుంచి వింటున్నాం. ఇంకా పొత్తు దాదాపు ఖరారైందని కూడా మనకి వార్తలు వస్తున్నాయి. ఇంతగా అయితే చాలా వరకు అయితే ఇప్పటివరకు అయితే పొత్తు కుదిరింది అయితే ఎక్కడైతే వార్తలు రాలేదు. ఇదే అంశం మీద ఏంటంటే ఇప్పుడు అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారికి అయితే ఒక మెసేజ్ పెట్టారని వార్తలు వస్తున్నాయి. అయితే పొత్తుల అంటే లైక్ మన ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థుల లిస్ట్ తీసుకుని రావాలి అని చెప్పేసి అయితే మెసేజ్ చేశారని చెప్పేసి అయితే దీనికోసం తను ఢిల్లీ వెళ్తున్నారు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తున్నారని కూడా తెలుస్తుంది. సో ఇది ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందా లేదా అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మన వీక్షకులకు. సార్ ఇప్పుడు చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తున్నారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. అది కూడా ఎందుకంటే మొన్న అయితే మనకి టీడీపీ జనసేన లిస్ట్ బయటకైతే వచ్చింది, అభ్యర్థుల లిస్ట్ అయితే బయటకు వచ్చింది. అంటే ఇన్ని రోజులు చూసాం మనం బీజేపీ మన టీడీపీ జనసేన పొత్తుతో కలుస్తుంది ఇక్కడ రాష్ట్రంలో అని, కానీ ఇంతవరకు అయితే ఒక సరైన అదైతే రాలేదు, బయటికి పొత్తు ఉందా లేదనేది ఇంతవరకు రాలేదు. అయితే ఇప్పుడు మాత్రం అమిత్ షా గారు మెసేజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారికి ఆ లిస్ట్ పట్టుకొని రండి అని చెప్పేసి. సో ఇందులో దానికోసమే ఢిల్లీ కూడా వెళ్తున్నారని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? అసలు అంటే ఎలక్షన్లు అయితే దగ్గరికి వస్తున్నాయి కదమ్మా సిరి. ఇప్పుడు అన్ని పార్టీలు కూడా అభ్యర్థుల్ని తుది దశకి చేరుకుంటున్నాయి ప్రకటించడానికి. అట్లాని మొత్తం అభ్యర్థుల్ని ఏ పార్టీ కూడా ప్రకటించలేదు. కొన్ని సానుకూలంగా ఉన్నాయి, వివాదం లేనివి, పోటీ అత్యధికంగా లేనివి వాటిని అనౌన్స్ చేశారు. ఎందుకంటే వాళ్ళు క్షేత్రస్థాయిలో ప్రచారం చేసుకుంటారని, కార్యకర్తలను ఓటర్లను కలుసుకోవటం ఇవన్నీ జరుగుతుంది కదా అని. అయితే కొన్ని చోట్ల పొత్తు విషయంలో బీజేపీ పొత్తు విషయం ఇంకా పూర్తిగా మీరు అన్నట్టు బయటికి రాలేదు. జనసేనది బయటకు వచ్చింది, జనసేనకి ఎన్ని సీట్లు ఇవ్వాలో తేలిపోయింది. వాళ్ళు జనసేనకి టికెట్లు కేటాయించేశారు, అందులో కొన్ని ప్రకటించేశారు కూడా. అయితే అన్ని ప్రకటించలేదు. తెలుగుదేశం కూడా పూర్తి సీట్లు ప్రకటించలేదు. బహుశా ఆ రిజర్వ్ చేసిన సీట్లు బహుశా బీజేపీ కనుక పొత్తులోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచన మీద రిజర్వ్ చేశారని నేను అనుకుంటున్నాను. ఎవరైనా అనుకునేది అదే. కాబట్టి అది కొంత కారణం ఉండొచ్చు, కొంతేమో ఇంకా కొంచెం ఆలోచించుకుని అవతల ప్రత్యర్థులు కూడా ఎవరిని ప్రకటిస్తారో చూసి ఆ అభ్యర్థిని బట్టి వీళ్ళు కూడా అభ్యర్థిని నిర్ణయిస్తారు. అంతేగాని ముందుగానే అందరినీ ప్రకటించలేరు. తర్వాత ప్రకటించినా కూడా ఒక్కో సందర్భంలో ప్రత్యర్థి పార్టీ యొక్క అభ్యర్థుల అర్హతల్ని, వాళ్ళకుండే బలాబలాలను చూసి వీళ్ళు కూడా కొన్నిసార్లు తగిన మార్పులు చేసుకోవాల్సి వస్తుంది, మార్పులు చేర్పులు కూడా చేర్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ మనకి నామినేషన్ల గడువు పూర్తి అయిపోయే వరకు ఏ పార్టీ అభ్యర్థి కూడా గట్టిగా చెప్పలేం మనం. ఎనీ మూమెంట్లో కూడా చేంజెస్ అయితే జరుగుతాయి. ఇప్పుడు మీరు అన్నట్టు బీజేపీ కూడా నేషనల్ లెవెల్లో వివిధ రాష్ట్రాల్లో తన పరిస్థితిని బెరీజ్ చేసుకుంటుంది, తర్వాత వ్యూహాలను రూపొందించుకుంటుంది, జాతీయ స్థాయిలోనూ రూపొందించుకుంటుంది. ఇది లోక్సభ ఎన్నికలకు సంబంధించి, అట్లాగే కొన్ని రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ప్రాంతీయ పార్టీలతో కానీ ఇతర పార్టీలతో కూడా అవసరమైతే పొత్తుకి సిద్ధమవుతుంది. కాకపోతే ఏ పార్టీతో చేసుకోవాలి, ఎన్ని సీట్లు అడగాలి, శాసనసభ సీట్ల కన్నా కూడా వాళ్ళు ఎక్కువ లోక్సభ సీట్ల మీద ప్రాధాన్యత చూపిస్తారు. వాళ్ళకి కావాల్సింది లోక్సభ సీట్లే. ప్రాంతీయంగా వాళ్ళ పార్టీ గెలవగలిగిన స్టేట్ అయితేనేమో అసలు వేరే పొత్తులోకి వెళ్ళరాళ్ళు, వీళ్ళే నిర్ణయిస్తారు అవతల పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలని. లేదు, అవతల పార్టీలే బలంగా ఉండి వీళ్ళది నామమాత్రం బలం అయినప్పుడు అసెంబ్లీ సీట్ల మీద అంత వాళ్ళు ఒత్తిడి చేయరు. ఎంత ఇస్తే అంత ముందు అవతల పార్టీ అయినా గెలిస్తే బెటర్. కాంగ్రెస్ గెలవకూడదు వాళ్ళకి, అది కాంగ్రెస్ బలపడదు. అదే సార్, ఇప్పుడు ఇక్కడ కొన్ని వార్తలు ఏమొచ్చినాయి అంటే బీజేపీ నాయకులు ఎక్కువ సీట్లు అడుగుతున్నారు అంటే చాలా వరకు, అంటే జనసేనకి తక్కువ ఇచ్చేసి బీజేపీకి ఎక్కువ ఇవ్వాలి సీట్లు అని చెప్పేసి వార్తలు వచ్చినాయి. అందులో వాస్తవం లేదంటారా మరి? అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వరకు మీరు అడిగేది జనసేన. అవును సార్. ఆంధ్రప్రదేశ్లో జనసేన బలం ఎంత అనేది ఆయన పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. తర్వాత టీడీపీ బలం ఎంతో కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. బీజేపీ బలం కూడా వాళ్ళకి కూడా తెలుసు కదా. ఇప్పుడు వాళ్ళకి 112 ఓట్లు కూడా గతంలో రాలా, ఇప్పుడు కూడా 0.5 నుంచి 1% లోపు ఉంటుంది అనేది ఒక అంచనా. కాకపోతే కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఎలక్షన్స్ని సక్రమంగా జరిపిస్తే ప్రతిపక్షాలు గెలవగలుగుతాయి. అదే కనుక జగన్ గారితో కుమ్మక్కయ్యి జగన్ ఏ అక్రమాలు చేసినా, గతంలో తిరుపతిలో లాగా దొంగ ఓట్లు బయట స్టేట్ నుంచి తెప్పించేసుకున్న, లేకపోతే డబ్బులు విపరీతంగా పంపిణీ చేసిన, వీళ్ళు సైలెంట్గా ఉన్న, తర్వాత బూత్ క్యాప్చరింగ్ చేసి రిగ్గింగులు చేసిన, పట్టించుకోకుండా కనుక ఈ భద్రతా దళాలు, పోలీసు దళాలు ఉంటే వీళ్ళకి న్యాయం జరగదు. అందువల్ల వీళ్ళు బీజేపీని పెద్దన్నగా చూస్తున్నారు. కనీసం ఎన్నికలు కనుక మనకు సక్రమంగా జరిపిస్తే అదే మనకి పెద్ద మేలు, అదే పెద్ద ఆశీర్వాదం.
అందువల్ల ఆ గౌరవం ఇస్తున్నారు. కేంద్రంలో అధికారంలో కూడా మళ్ళీ వచ్చే అవకాశం బాగా కనపడుతుంది కాబట్టి బీజేపీతో ఇవాళ ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏ పార్టీలు కానీ నిన్న మీరు చూసే ఉంటారు రేవంత్ రెడ్డి గారు కూడా చాలా రాజనీతిజ్ఞతతో వ్యవహరించాడు. మా పెద్దన్న అన్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన మాట్లాడిన పెద్దరికానికి మోడీ గారు కూడా ఫిదా అయిపోయాడు. అంటే అలా అంత రాజనీతిజ్ఞతతో మాట్లాడిన ముఖ్యమంత్రి ఈ మధ్యకాలంలో ఎవరు ఆయన చూడాల. ఎంత పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు కూడా ఈ స్థాయిలో మాట్లాడలేదు. అందులో ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యాడు. వయసులో చిన్నవాడైనా కూడా ఎంతో పెద్దరికంగాను చాలా పరిపక్వతగా మాట్లాడటం మోడీ గారిని కూడా చాలా విస్తుపోయేలా చేసింది. తర్వాత చాలా ఒక ఈయన పట్ల సానుకూలంగా ఉండాలనే నిర్ణయం కూడా ఆయన బాడీ లాంగ్వేజ్లో మనకు కనపడింది. అదే కాకుండా డిఫెన్స్ ల్యాండ్ 190 ఎకరాలు ఎలివేటెడ్ కారిడార్స్ ఉత్తర తెలంగాణకి వెళ్ళే చాలా ముఖ్యమైన కారిడార్స్కి డిఫెన్స్ ల్యాండ్స్లోంచి వెళ్ళాలి. 190 ఎకరాలు ఒక్క స్ట్రోక్ కూడా ఇచ్చారు. మీరు కూడా ఆ ప్రాంతం వాళ్ళే, మీకు తెలుసు ఎంత కష్టమైన విషయం. ఇప్పుడు రేపు కనుక ఎలివేటెడ్ కారిడార్ అప్ టు ఆల్వాల్ రాక లేకపోతే కొంపెల్లి రాక ఇచ్చేస్తే ఎంత ఈజీగా వెళ్ళిపోతారు. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఈ జిల్లాల వాళ్ళు అందరూ కూడా మెదక్ కొంత భాగం వాళ్ళు ఈజీగా వెళ్ళిపోగలుగుతారు. అట్లా అది ఒక పెద్ద రిలీఫ్. అట్లాగే కొన్ని స్కీములు అంటే పథకాల గురించి కూడా ఆయన అడిగాడు. మెట్రో రైలు గురించి అడిగాడు. వాటికి కూడా ఆయన చాలా సానుకూలంగా స్పందించాడు. ఫస్ట్ టైం ఒక ప్రధానమంత్రి అంత ఓపెన్గా స్పందించి వితిన్ 2 to 3 months ఆఫ్ ద గవర్నమెంట్ రూల్లో ఒక అడాప్టెడ్ గవర్నమెంట్ లాగా అయిపోయింది వాళ్ళ బీజేపీకి. అది కాంగ్రెస్ బిడ్డ ఇది. ఆయన కూడా అది కూడా చెప్పాడు, మేము ఇప్పుడు కూడా కేంద్రంతో మేము దీన్ని ఏమంటారు ఘర్షణ వైఖరిని మేము అమలు మేము కలిసి పనిచేస్తాము. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎలక్షన్ అయిన తర్వాత అభివృద్ధి మాత్రమేను. కేంద్రానికి మేము దన్నుగా ఉంటాం, మాకు కూడా కేంద్రం దన్నుగా ఉండాలి. మనందరం కలిసి 5 trillion ఎకానమీని బిల్డ్ చేయాలి. దేశంలో ఉన్న 5 మెట్రోల్లో హైదరాబాద్ ఒకటి. కాబట్టి మేము ఇన్కమ్ జనరేషన్లో మా పాత్ర మేము సురుగ్గా పోషించాలన్నా కూడా మీ ఆశీస్సులు కావాలని ఎంతో వినయపూర్వకంగా అడగటంతో మోడీ గారు కూడా ఆశ్చర్యపోయాడు. అంటే నిజమే కదా, నేను చేస్తున్న ఆ యజ్ఞంలో వీళ్ళందరూ కలిసి వస్తున్నప్పుడు నా బాధ్యత కూడా ఉంది. ఇప్పుడు అన్ని రాష్ట్రాలు వెలుగొందితేనే కదా దేశం కూడా వెలుగుండేది. చీకట్లో ఉన్న రాష్ట్రాలతో నా దేశం వెలిగిపోతుందని చెప్పలేడు కదా ఎవరును. అన్ని దివ్యులు ఎలగాలి, అన్ని రాష్ట్రాలు దేదీప్యమానంగా ఎలగాలి. అట్లాంటి రాజనీతి ప్రదర్శించిన పరిస్థితిని నిన్న మనం చూసాం. కాబట్టి ఇప్పుడు అక్కడికి వచ్చేటప్పటికి మీరు ఆంధ్రప్రదేశ్ గురించి అడిగారు కదా, అది ఎట్లా ఉంటుంది అని. ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి గారు సరైన అవగాహన లేకుండా చేసిన పనుల మూలనే ఇవాళ ప్రజల సొమ్ము రకరకాలుగా రంగులు గ్రామ పంచాయతీలకి స్కూళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాడి బ్లూ కలర్స్ సుప్రీంకోర్టు మందలిచ్చి మళ్ళీ దాన్ని అన్ని తీసేయమంటే 3,000 కోట్లు ఎవరు తిన్నది కాదు, ఊరికే రంగులకి పారబోషించారు. అట్లా డబ్బులు ఇప్పుడు సచివాలయాన్ని 370 కోట్లకు తాకట్టు పెట్టి 450 కోట్లు పెట్టి ఒక విలాసవంతమైన భవనాన్ని అనవసరంగా రిషికొండ మీద కట్టారు. రిషికొండని పాడు చేశారు. ఆ భవనం కూడా ఎందుకు కట్టారు కూడా వాళ్ళు ఏం చెప్పలేని పరిస్థితి. కాసేపు పర్యాటక శాఖ గెస్ట్ హౌస్ అంటున్నారు, కాసేపు ముఖ్యమంత్రి తాత్కాలిక బస్ అంటున్నారు. ఇప్పుడు సంవత్సరానికి 50 కోట్లు లీజ్ వస్తుందని ఎస్టిమేషన్లో చూపించారు. నిజానికి మరి అది పూర్తి అయిన తర్వాత మరి ఎవరికి 50 కోట్లకి ఇచ్చారో చూపించాలి కదా. రేపు వచ్చే ప్రభుత్వాలు ఇవన్నీ కూడా తప్పులు తవ్వుతాయి కదా. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో, ఈ ప్రభుత్వంలో చేసిన తప్పులకు కూడా ఈ ప్రభుత్వ అధినేత కూడా దాన్ని అనుభవించాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు అంత కరువు వస్తే ఎంత లాస్ట్ మినిట్లో మనం ఇల్లు ఎప్పుడు తాకట్టు పెట్టుకుంటాం, ఏ అవకాశం లేకపోతే. అట్లాగే ఏ స్త్రీ అయినా కుటుంబం అయినా ఆడపడుచు ఇంటి ఇళ్ళాల మంగళసూత్రాలు ఎప్పుడు తాకట్టు పెట్టుకుంటారు. ఇక ఏ దిక్కు లేనప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ 80% రైతు ఇళ్లలోకి వెళ్తే ఆ ఇళ్లలో రైతు మహిళల మంగళసూత్రాలు అయితే ఉండవు, బ్యాంకు తాకట్లు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ అంత దుస్థితిలో ఉన్నారు. మొన్న ఈ మధ్య వచ్చిన తుఫాన్ల మూలాన్ని కానీ, అంతకుముందు ప్రభుత్వ వైఖరి మూలాన్ని కానీ. ఇప్పుడు ఈయనే చెప్పాడు, కేసీఆర్ గారు కూడా అక్కడ డబ్బులు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. రైతులు ధాన్యం కొని ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అదే కనుక ఖమ్మం జిల్లాకి తెచ్చి అమ్ముకుంటే నల్గొండ జిల్లాకి మనం వెంటనే డబ్బులు ఇస్తున్నామని చెప్పాడు. అప్పటికే ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి కేసీఆర్ గారు చెప్పాడు. ఇప్పుడు అదే మనకు కనపడుతుంది. వీళ్ళు వెళ్ళే తాకట్టు పెట్టుకున్నారంటేనే సచివాలయాన్ని.
అదమ్మా సార్ అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్టయితే ఏపీలో అసలు బీజేపీకి ఉనికి అనేది లేదు. సో ఇప్పుడు మరి పొత్తు వల్ల ఉనికి అనేది వస్తుంది అంటే వాళ్ళు వాళ్ళ స్థాయిని పెంచుకోగలిగే అవకాశాలు ఉన్నాయంట. స్థాయిని పెంచుకోకపోయినా వీళ్ళతో కలిసి నడిచేటప్పటికి గుర్తింపు అయితే వస్తుంది, ఆమోదం అయితే ప్రజల నుంచి వస్తుంది కదమ్మా. ఆ మేరకు చాలు వాళ్ళకి. ఇప్పుడు తెలుగుదేశం ఎక్కువ సీట్లు జనసేన గెలిచినా కూడా వాళ్ళకి హ్యాపీనే, కనీసం కాంగ్రెస్ రాకూడదు అంతే, అది ఒక్కటే. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మ సిరి, మన వీక్షకులకు కూడా.